ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ప్రజల కోసమే జీవించిన మహనీయుడు టంగుటూరి అని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని సోషల్ మీడియా ఎక్స్లో చంద్రబాబు, లోకేష్ పోస్ట్ చేశారు. స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. తెలుగువారి ధైర్య సాహసాలకు, ఆత్మ గౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు అని సీఎం చంద్రబాబు అన్నారు. అంచెంచెల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడు అని కొనియాడారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత నాయకుడి సేవలను స్మరించుకుందామంటూ సీఎం పోస్ట్ చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని అన్నారు. ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని తెలియజేశారు. స్వాతంత్ర పోరాటం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శాలను సాకారం చేయడానికి మనమందరం పునరంకితం అవుదామంటూ లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అలాగే రెండో విడతలో 2750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా అంతకంటే ఎక్కువగా 3580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించామని చెప్పారు. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నారు. గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రైన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలన్నారు. నల్లరేగడి నెలలు, డెల్టా ఏరియాలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి అక్కడి భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రైన్లను నిర్మించాలన్నారు. కొండలు, గుట్టల్లో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో మినీ మార్టులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కంది, మినప, వారే సరఫరా చేసి మార్కెట్ కంటే తక్కువ ధరలో ఉండేలా ఏర్పాట్లు చేస్తారని నాదెండ్ల పేర్కొన్నారు. మిల్లెట్స్ ను మినీ మార్టుల ద్వారా అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ చేపడతామన్నారు. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ, విజయవాడలో సిబిడిసి ప్రక్రియకు అనుమతి వచ్చిందని కేంద్ర మంత్రులతో నిర్వహించిన సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. మరో నెల రోజుల్లోనే సిబిడిసికి సాంకేతికత, డేటా సేకరించుకుని ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో 1000 మినీ మార్ట్ల ఏర్పాటుకు అధికారులు ముందుకు తెలియజేశారు. కంది, మినప, వారే సరఫరా చేసి మార్కెట్ కంటే తక్కువ ధరలో ఉండేలా ఏర్పాట్లు చేస్తారని నాదెండ్ల పేర్కొన్నారు. మిల్లెట్స్ ను మినీ మార్ట్ల ద్వారా అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ చేపడతామని అన్నారు. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పౌర సరఫరాల నిర్వహణ, వినియోగదారుల సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు పారదర్శకమైన సేవల అందజేత కేంద్ర, రాష్ట్ర సమన్వయంపై చర్చ జరిగినట్లు తెలియజేశారు. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక 1000 మినీ మార్ట్స్ మన పౌర సరఫరాల శాఖ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వినియోగదారులకి నాణ్యమైన వస్తువులే కాకుండా ధరలు ఈ రోజుల్లో పెరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. వాటిని ఎక్కడ కూడా మార్కెట్లో ఎక్కడా లేని విధంగా
తక్కువ ధరలకే మనం అందించే విధంగా ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సహకారంతో ఈ కార్యక్రమం కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ గారు నిధి ఖరే గారితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా కన్జ్యూమర్ అవేర్నెస్ మరింత ప్రజల్లో తీసుకెళ్ళడానికి, అందులో ముఖ్యంగా మన కాలేజెస్లోనూ పాఠశాలలో చదువుతున్న మన విద్యార్థులకు చిన్న వయసు నుంచే వాళ్ళకి కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ రైట్స్ పెంచడానికి కోసం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన వారితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ సంవత్సరం మనం కేటాయించిన నిధుల్లో ఇంకా ఇంక్రీజ్ చేసి ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం చేద్దాం అనే విషయం వారు ప్రస్తావించారు. ఈరోజు జరిగిన ఇంకో ముఖ్యమైన సమావేశం మన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ గారు డాక్టర్ నీరజ్ మిట్టల్ గారితో, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ సుజాత మిశ్రా గారితో, ఈరోజు సుజాత శర్మ గారితో ఈరోజు సమావేశం నిర్వహించాం. ముఖ్యంగా మనకి గత నెల జరిగిన కొన్ని సంఘటనలు, అంటే డీజిల్ పెట్రోల్ కొరత, ఎల్పిజి గ్యాస్ కొరత, ఏ విధంగా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వలన కూడా కొంతవరకు జాప్యం జరిగిందో వాటిపైన కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ అందించడం జరిగింది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రభుత్వం స్వచ్ఛ రథాన్ని అమలు చేస్తుందని, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. విస్తృత ప్రజా భాగస్వామ్యంతో స్వచ్ఛ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, జెడ్పీ సీఈఓ డాక్టర్ జె అరుణతో కలిసి విజయవాడ గ్రామీణం పాతపాడు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక థీమ్తో ప్రతి శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల రహదారులు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలనే సంకల్పంతో స్వచ్ఛ పథం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గ్రామాల్లో రహదారుల పక్కన చెత్త కుప్పలను తొలగించడం, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఇందులో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటి దగ్గరికి వచ్చే సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. కార్యక్రమంలో డిపిఓ పి లావణ్య కుమారి, స్థానిక అధికారులు పాల్గొన్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే 7 రోజుల పాటు అన్ని పట్టణ, స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించింది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. వచ్చే 7 రోజుల పాటు అన్ని పట్టణ, స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా మధ్య, ఉత్తర కోస్తా జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపటి నుంచి ఈ నెల 26 వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎండల బారిన పడే ప్రమాదం ఉన్న ప్రజలను రక్షించడానికి, పౌర సేవలకు అంతరాయం కలగకుండా చూడటానికి, వడదెబ్బ మరణాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల అవగాహన పెంచేందుకు మైకులు, సోషల్ మీడియా, వార్డు సచివాలయాలు, మున్సిపల్ వాహనాలు, మీడియా, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా వడగాల్పుల హెచ్చరికలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, కార్మికులు కూడే ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అన్న క్యాంటీన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. ఇందుకోసం తాత్కాలిక వాటర్ కియోస్క్లు, అవసరమైన చోట చల్లని నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికులు, వీధి వ్యాపారులు, నిరాశ్రయులు, వృద్ధులు ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయి పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళలో మున్సిపాలిటీకి సంబంధించిన బహిరంగ పనులను క్రమబద్ధీకరించాలని, పారిశుధ్య సేవలు, తాగునీటి సరఫరా, నీటి నాణ్యత పరిశీలన నిరంతరం కొనసాగేలా చూడాలన్నారు. అత్యవసర సేవలు, ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. హీట్ వేవ్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, హీట్ వేవ్ ఇబ్బంది జరగకుండా ప్రజలు ముఖ్యంగా బయటకు వస్తున్నప్పుడు ఈ హాట్ సన్ ఉదయం 11 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు కొంచెం సన్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ తప్పని పరిస్థితిలో బయటికి రావాలనుకుంటే మామూలుగా ఈ కాటన్ క్లోత్స్, తెల్ల క్లోత్స్ వేసుకోవడము, గొడుగులు పెట్టుకొని తిరగడం, ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ
హీట్ వేవ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన జిల్లాలో అంతా అన్ని గ్రామాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అక్కడ మంచినీటి అందుబాటులో ఉంటుంది. ఇది మనుషులకే కాకుండా అక్కడ పశువులకి అలాగే పక్షులకు కూడా వాటర్ పాయింట్స్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అన్ని చోట పెట్టడం జరిగింది. అలాగే క్యాటిల్ ట్రఫ్ను కూడా పెట్టాము త్రూ MGNRGS పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా. కాబట్టి ఇవన్నీ అవకాశాలని ఉపయోగించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సేఫ్గా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే అందరి డిపార్ట్మెంట్స్కి సిబ్బందులందరికీ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ప్రతి ఒక్కరూ ఈ హీట్ వేవ్ ప్రికాషన్స్ మెజర్స్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లో, అది సచివాలయం కావచ్చు, ఇది వార్డు కావచ్చు, పబ్లిక్ ఏరియా కావచ్చు, మార్కెట్ ఏరియా కావచ్చు, బస్ స్టాండ్ అన్ని చోట అనౌన్స్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు పబ్లిక్ని అలర్ట్ చేయాలి. ఎక్కడ కూడా హీట్ వేవ్ వల్ల ప్రాణాపాయం జరిగింది, ఇబ్బంది జరిగింది అనే పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టార్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఈరోజు ఉండవల్లిలోని నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిశారు. ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. వరుసగా 4వసారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ను కలిశారు. ఆసియా క్రీడల్లో పోటీ పడే అవకాశం దక్కించుకున్న జ్యోతి సురేఖను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో విలువిద్య పోటీల్లో రాణిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో సత్తా చాటి దేశ కీర్తి ప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎరువుల కొరత సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాల వారీగా ఎరువుల స్టాక్లపై రోజువారీ మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపై విజిలెన్స్ ప్రత్యేక బృందాల నిఘా పెంచాలని మంత్రి తెలియజేశారు. రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులకు 919.13 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని తెలిపారు. బకాయిల చెల్లింపుల హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. ట్రైపార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో నిధులు విడుదల చేసినట్లు వివరించారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బిల్ డిస్కౌంటింగ్ కు దరఖాస్తులు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులకు 919.13 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆసుపత్రుల ఖాతాలకు ఇప్పటికే 919.13 కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ చక్రధర్ బాబు మంత్రికి నివేదిక అందజేశారు. ఆసుపత్రుల విజ్ఞప్తి మేరకు వేగంగా బకాయిలు చెల్లించామని అన్నారు. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేశారని తెలిపారు. ట్రస్ట్, ఆసుపత్రులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య ఒప్పందాలు జరిగాయని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలకు నూతన హంగులు ఇవ్వాలని మంత్రి సవిత సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో రాజమండ్రి ఎయిర్పోర్టులో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హస్తకళారూపాల అమ్మకాలను పెంచడానికి ఈ-కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నేరుగా వినియోగదారుల ఇళ్లకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పించాలన్నారు. హస్తకళాకారులకు సంవత్సరంలో 365 రోజుల పాటు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.
శ్రీశక్తి వల్ల డ్రైవర్లు కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, పరిమితికి మించి బస్సులో ప్రయాణం చేస్తున్నారని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాస్ తెలిపారు. కండక్టర్ వద్ద టిమ్ మిషన్లు కూడా మార్చడం లేదన్నారు. బస్సులు జీరో టికెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త బస్సులను ఆర్టీసీఏ కొనుగోలు చేయాలని, ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న సభ నిర్వహించారు. ఈ సభకు ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా సాక్షిగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తామన్నారు. మరుసటి రోజు మాట మార్చాడని అన్నారు. ఎన్టీ రామారావు హయాంలో ప్రైవేటు బస్సులను కూడా ఆర్టీసీలో విలీనం చేశారన్నారు. పొల్యూషన్ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామంటున్నారని, కొన్ని డిపోలు మూసివేస్తున్నారని చెప్పారు. కొత్త బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని, ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేసి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలన్నారు. స్త్రీ శక్తి వల్ల డ్రైవర్లు కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, పరిమితికి మించి బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. కండక్టర్ వద్ద టిమ్ మిషన్లు కూడా మార్చడం లేదన్నారు. బస్సులో జీరో టికెట్ విధానాన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందే మాత్రమే సవినియోగం చేస్తున్నాం. అతిగా సినిమా కొత్త బస్సులు పడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే కొన్ని రోజులు గొడవ పడుతూ తిట్టుకుంటూ ప్రయాణికులు ఎంత ప్రశ్నగా పెట్టారో ఇవాళ తిండి ప్రభుత్వం తిట్టే పరిస్థితి మాత్రం ఈ ప్రయాణికులు మీకు రాకుండా ఉండాలంటే కొత్త బస్సులు కొనాల్సిన ఆవశ్యకత తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ మేనేజ్మెంట్ దీని ద్వారా బస్సులు కొనాలి. విద్యుత్ బస్సులు పరివేషణ తగ్గించడానికి మేము వ్యతిరేకం కాదు. తమ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థిని తరుణి నాగసాయి ఏపీ లా సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించిందని శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎండీ శరత్ చంద్ర తెలిపారు. ఆమె క్లాట్ పరీక్షలో ఓబీసీ కేటగిరీలో 2000 ర్యాంకు సాధించిందన్నారు. లా సెట్, క్లాట్, ఐలెట్ పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించిన వారికి అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో శరత్ చంద్ర జూనియర్ కాలేజీ, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎండీ శరత్ చంద్ర మాట్లాడుతూ, ఏపీ లాసెట్ ఫలితాలు తమ విద్యార్థిని తరుణి నాగసాయికి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చిందన్నారు. 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ BA LLB ప్రోగ్రాం బాగా సక్సెస్ అవుతుందని తెలిపారు. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో IIT, JEE, నీట్ కోచింగ్ తో పాటు క్లాట్, ఐలెట్, లాసెట్ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఏ విధంగా గత కొన్నేళ్లుగా IAS, IPS, IRS ర్యాంకులు మంచిగా వచ్చాయని, JEEలో కూడా 99.94% వచ్చిందని, నీట్లో కూడా మంచిగా వచ్చేవని, కానీ పరీక్ష రద్దు అయిందన్నారు. ఏ పరీక్షకు సన్నద్ధమైన ప్రత్యామ్నాయం చేసుకోవాలని, IIT చదివే వారికి బిట్సాట్, ఎంసెట్, నైస్ పరీక్షలు, క్లాట్ పరీక్షకు సిద్ధమయ్యే వారికి ఐలెట్, లాసెట్, స్లాట్ పరీక్షలు ఉంటాయని, అవి కూడా రాయిస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి తాము రాసిన పరీక్షతో పాటు దానికి సంబంధించిన పరీక్షలు చాలా రాస్తుంటారని అన్నారు. లాసెట్ పరీక్షలో జీకే, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అంశాలు ఉంటాయని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులకు ఈ పరీక్షల గురించి అవగాహన ఉండడం లేదన్నారు. లాసెట్, క్లాట్, IP మ్యాట్, CUT ఎగ్జామ్ రాస్తే మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలాగా క్లాట్, లాసెట్ పరీక్షలో కూడా 5 ఏళ్ల BA LLB చేస్తే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. 4-5 సబ్జెక్టులు బాగా చదివితే ఈ పరీక్షలో బాగా స్కోర్ చేయగలరని తెలిపారు. లాసెట్, క్లాట్ కు బోధించే వాళ్ళు అంతా అడ్వకేట్లు ఉంటారని, దాంతో పాటు శరత్ చంద్ర అకాడమీ నుంచి ఫ్యాకల్టీ ఉంటారని తెలియజేశారు. తరుణి లాసెట్ లోనే కాకుండా స్లాట్, ఐలెట్ లో కూడా మంచి ర్యాంకు సాధించిందన్నారు. తరుణి మాట్లాడుతూ, తనకు క్లాట్ లో ఓబీసీ కేటగిరీలో 2000వ ర్యాంకు వచ్చిందని, తర్వాత ఏపీ లాసెట్ రాశారని, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చిందన్నారు. ESSEL గ్రూప్ స్థాపించి 100 వసంతాలు పూర్తి చేసుకుంది. ESSEL గ్రూప్ లో భాగమైన సిటీ నెట్వర్క్స్ లిమిటెడ్ అందరికీ ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తోంది. శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేపు మధ్యాహ్నం 12:30 విజయవాడ ప్రజాశక్తి నగర్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆత్మీయ విందును ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ కేబుల్ స్టాఫ్ అందరూ ఈ ఆత్మీయ విందుకు హాజరు కాగలరని తెలియజేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్ లాగే క్లాట్, లాసెట్ ఎగ్జామ్స్లో కూడా ఈ 5 ఇయర్స్ కోర్స్ చేస్తే, BLLB చేస్తే ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. అలాగే ఈ ఎగ్జామ్ కాంపిటీషన్ కూడా మనం ఖచ్చితంగా 4-5 సబ్జెక్ట్స్ని బాగా చదివితే క్లియర్ చేయొచ్చు.
శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో మన ఫ్యాకల్టీ కూడా ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. మోస్ట్లీ ఈ లా సెట్ కానీ క్లాట్ కానీ చెప్పే ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్కువగా కూడా అడ్వకేట్స్గా ఉంటారు, అడ్వకేట్స్ టీచ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఫ్యాకల్టీ కూడా మనకి జీకే, కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటారు. అలాగే రీజనింగ్, అర్థమెటిక్ కూడా మన శరత్చంద్ర ఐఐటి ఫ్యాకల్టీ టీచ్ చేస్తూ ఉంటారు. అయితే తరుణి షీ వర్క్డ్ వెరీ హార్డ్. లా సెట్లోనే కాకుండా క్లాట్, ఐలెట్లో కూడా మంచి ర్యాంక్ సాధించింది. ఈరోజు లా సెట్లో స్టేట్ 8th వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే వాళ్ళ ఫాదర్ ఎల్ఎస్ఆర్ సార్, లుక్కా శ్రీనివాసరావు సార్ అయితే సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఐఐటి జేఈకి సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఇతని స్టూడెంట్స్ ఎంతోమందికి జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్స్ వచ్చాయి. తర్వాత క్లాట్లో నాకు 2000 ర్యాంక్ వచ్చింది సార్, ఓబీసీ కేటగిరీలో. అండ్ తర్వాత ఏపీలో సెట్ రాశాను, స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. ఫస్ట్లీ డీప్ గ్రాటిట్యూడ్ టు శరత్ సార్, చాలా హెల్ప్ చేశారు సార్. మోరల్ సపోర్ట్ సార్ గురించి చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. దగ్గరగా చూసి చెప్తున్నాను, వాళ్ళ కాలేజ్లో చదువుకున్నా అని చెప్పట్లేదు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ మా శరత్చంద్ర ఫ్యాకల్టీ కూడా చాలా చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్. ఏమైనా సరే సపోర్ట్ చేస్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ టేస్ట్ని కూడా మనం స్మెల్ అవుట్ చేయాలి, పసిగట్టాలి పేరెంట్స్. ఆ 10thలో 580, 590 వచ్చేసి నేను బ్లైండ్గా ఏదర్ బైపీ ఆర్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోవటం, స్ట్రైట్ అవే ఐఐటి అంటాం, స్ట్రైట్ అవే నీట్ అంటాం. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను 25 years నుంచి సిటీలో ఫేస్ చేస్తున్నాను. బట్ ఒక్కసారి పేరెంట్స్ కూడా పిల్లలతో మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా వెళ్తేనండి విద్య అది ఎక్కడున్నా సరే అది ఎప్పటికీ. నేను ఈరోజు చూశానండి, వీళ్ళు పద్మావతి మహిళా యూనివర్సిటీలో వచ్చినప్పుడు వాళ్ళ మీద ట్యాగ్ ఉంది. ఏంటి చెప్పాలి ట్యాగ్? జ్ఞానం నిర్వచనం శ్రీనామ్ అంటే, మళ్ళీ నేను ఫోన్లోకి వెళ్ళి నెట్లో ఆ జ్ఞానం అనేది శ్రీనామ్ అంటే 2 రకాలుగా రాశాడు. శ్రీ అంటే స్త్రీ అని, శ్రీనామ్ అంటే మనుషులని. మనుషుల యొక్క అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది ఒక్క చదువు. ఆ పద్మావతి మహిళా యూనివర్సిటీ అంటే నేను ఎస్వి యూనివర్సిటీ లేడీస్కి ఉద్దేశించి స్త్రీ అంటే స్త్రీల యొక్క ఈ అబ్స్టెకల్స్ని తొలగించేది ఒక జ్ఞానమే. ఆ జ్ఞానమే ఎన్లైటన్ చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.